4 లక్షల మంది ఉపాధి కూలీలకి వారి స్వగ్రామాల్లోనే సొంత గ్రామాల్లోనే ఉపాధి కల్పించగలిగాం. ఇప్పటి వరకు 23.52 కోట్ల పనితీలను అందించడంతో పాటు 4.27 లక్షల కుటుంబాలకి 100 రోజులు పనిచేసే అవకాశం కల్పించాం. ఈ పథకం కింద ఇప్పటి వరకు 9,597 కోట్లు ఖర్చు చేశాం. అందులో 6,009 కోట్ల కూలీల కష్టానికి వారి శ్రమకి నేరుగా అందించగా 3,588 కోట్లు మెటీరియల్ కోసం, కంకర కావచ్చు మిగతా వస్తువుల కోసం. ప్రజలకి ఉపాధి ఆర్థిక స్థిరత్వం కల్పించడంతో పాటు మా నారా చంద్రబాబు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఒక ముందడిగే ఉంటుంది తప్ప వెనకడికి వేరు. గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో 4,276 కిలోమీటర్ల సీసీ రోడ్లు నిర్మించాం. గత ప్రభుత్వంలో 4,000 పైచిలుకు రోడ్లు మటుకు నిర్మించారు 5 సంవత్సరాలు. కానీ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాగానే 8 నెలల్లోనే గ్రామీణ రహదారి అభివృద్ధిలో దాదాపు 4,000 కిలోమీటర్ల రోడ్లని నిర్మించగలిగాం. ఆల్మోస్ట్ పూర్తవబోతున్నాయి. 1,600 కోట్ల వ్యయంతో నిర్మించి మనకి ఈరోజు రోడ్లు పడ్డాయి. మన కర్నూలు జిల్లా నెంబర్ 1లో ఉంది సీసీ రోడ్లు అంటే. దానికి కారణం మన నాయకత్వ పట్టిమ, అలాగే అధికారుల తాలూకు కెపాసిటీ. కొండ ప్రాంతాల్లో రహదారులు లేకపోతే అసలు డోలీల మీద ఆధారపడే పరిస్థితుల నుంచి ఈరోజు డోలీల ద్వారానే పేషెంట్ ఇబ్బందులు పడితే అలాంటి గ్రామాలకు కూడా గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ్ మహా అభియాన్ అనే ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆ పథకం ద్వారా 100 మందికి పైగా గిరిజనులు నివసిస్తున్న ప్రాంతాల్లో అవసరమైన మౌలిక వస్తువులను అభివృద్ధి చేసే వారికి అభ్యున్నతికి మనం ముందుకు సహాయపడుతున్నాం. ఈ పథకం కింద గిరిజన గ్రామాల్లో 612 పైచిలుకు కిలోమీటర్ల పొడవుతో 239 అనుసంధానాలని గ్రామాలకి రహదారి సౌకర్యం కల్పించేందుకు 206 పనులు మంజూరు చేశాం. ఈ అభివృద్ధి పనులకి 555.60 కోట్ల అంచనాని వ్యయంగా పెట్టి దాన్ని కేటాయించాం. అదనంగా గిరిజన గ్రామాల్లో విద్యుత్, తాగునీరు, ఆరోగ్య కేంద్రాలు, స్కూళ్లు, కమ్యూనిటీ హాల్ వంటి మౌలిక వస్తువులను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. అలాగే ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అంటే గిరిజన గ్రామాల్లో రహదారి నిర్మాణానికి నిధులను కేటాయించాం. ఆ పథకాల ద్వారా కొండ ప్రాంతాలు 250 మందికి పైగా ఉన్న జనాభా ఉన్న గ్రామాలకి, అలాగే సాదా ప్రాంతాల్లో 500 మందికి పైగా జనాభా ఉన్న ప్రాంతాలకు రోడ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు 210 కిలోమీటర్ల రహదారులు పూర్తయ్యాయి. దీనికి మీరు చప్పట్లు కొట్టొచ్చు, ఇల్లు వేయచ్చు. దానికి 239 కోట్లు వ్యయం అయింది. ఇప్పుడు మనం ఈ పథకం కింద చెప్తాం. ఒక్క నిమిషం నేను మనిషిని పంపిస్తాను. కూర్చోండి. ఇంటిగ్రేటెడ్ ఇప్పుడు ఇది ఫార్మ్ పాండ్స్. ఎందుకంటే ఇందాక మీకు చెప్పినట్టుగా 1 TMC 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్. కూర్చోండి, డిస్టర్బ్ చేయి ప్లీజ్. కూర్చో డిస్టర్బ్ చేయి, కూర్చో. మనుషులు పంపిస్తాం. ఈ 1 మిలియన్ క్యూబిక్ ఫీట్ నీటి నిల్వ చేసేందుకు వీలు ఉంటుంది. ఇది ప్రకాశం బ్యారేజ్ మొత్తం 3 TMC ఇందాక చెప్పినట్టుగా నీటి నిల్వ అయితే ఇది దాదాపు దాంట్లో 3వ వంతు. ఇది ఈ రైతులకు నిరంతరం నీటి అందుబాటులో ఉంటుంది. రైతన్నల సంక్షేమం కోసం గ్రామీణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఈ ఫామ్ పాండ్స్ చేపట్టాం. ఈ ప్రాజెక్టు ద్వారా రైతులు నీటిని నిల్వ ఉంచుకొని భూగర్భ జలాల్ని పెంచుకోవడంతో పాటు పంట పొలాలకి నిరంతరంగా నీటి వనరులు అందించుకోవచ్చు. అంటే దీనికి మీరు చూస్తే అనంతపూర్లో ఒక మంచి ప్రైవేట్ ఇనిషియేటివ్ ప్రైవేట్ వ్యక్తులు చాలా మంది చేశారు. టింబక్టు ఇనిషియేటివ్ అని. ఉదాహరణకి మీరు ఇజ్రాయెల్ పోతే ఇజ్రాయెల్ నేల ఇంతకంటే ఇంకా అసలు ఎండిపోయి ఉంటుంది, ఇంత పచ్చదనం కూడా ఉండదు. అలాంటి చోట రివర్ జోర్డాన్ ఒక్క నది ఉంటే ప్రపంచానికే నదులు లేని ఎక్కువ జీవనదులు లేని ఒకే ఒక జీవనది ఉన్న ఇజ్రాయెల్ దేశం ప్రపంచానికే డ్రిప్ ఇరిగేషన్ టెక్నాలజీ ఇచ్చింది. ఎప్పుడైతే మనకి నీటి సౌకర్యం ఉండదో, ఎక్కువగా మన కష్టం ఉంటుందో దాన్ని మనం